దురాలోచనలు, అబద్ధ సాక్ష్యాలు, వేశ్యాగమనము, వేశ్యతో సాంగత్యం చేయడము, వ్యభిచారం చేయడము, అబద్ధాలు మాటమాటికి దైవ సేవకుల మీద దూషించే వాటిని వస్తున్నాయనుకో నువ్వు ఇంకా అద్భుతుడిగా ఉండవు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ తీసేస్తే దేవుడు వాగ్దానం ఇచ్చినట్టు ఆ వాక్యాన్ని నేను మధ్యాహ్నం నుంచి ఆ వాక్యం పెట్టుకుని ప్రార్థన చేశాను. అయ్యా దీనుడు కావాలంటున్నావు, దుఃఖపడేవారు ఏమవుతారట? సేవకరమైన స్థితి లేవనెత్తారట. 5:11 ఇంటికి రాసుకున్న వాక్యాన్ని వాగ్దానం ఇదే. ఈ సంవత్సరం మనకి చెప్పబడి దేవుడు నాకు భయపరచండి. ఈ సంవత్సరం వాక్యాన్ని ఆవిడకి వస్తే మనకు కూడా వచ్చినట్టే. ఎవరో మాట్లాడితే తీసుకొని రాసుకోవాలి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రార్థన చేసుకున్న వాక్యం బట్టి ప్రభా నన్ను దీనుడిగా చేయి, దుఃఖపడేవారు తండ్రిగా అంటున్నాం ప్రభుని ఆ ప్రార్థన చేయండి. ఇంకా ఎన్నాళ్ళు యోషువ కలుగప్పాడు, ఇశ్రాయేలు జనాన్ని కలుగప్పాడు. దేవుడు కళ్ళు అప్పలేకపోయాడు. చీట్ చేస్తున్నప్పుడు చెప్పాలి, ఆ కాలం చీట్ చేస్తున్నప్పుడు ముందుకు రావాలి. అయ్యా నా వల్లే ఈ పాపం జరిగింది, అయ్యా నా వల్లే 3,000 మంది ఈ పట్టణంలో చనిపోయారయ్యా. మీకు తెలుసా? మనం అనుకుంటాం దేవుడు ఏమైనా ఆయన సాధిస్తా ఆ కాలం చంపడానికి. 3,000 మంది చనిపోయారండి. పరిశుద్ధ మర్చిపోయిన జనాలు ఎంత చనిపోయారు? 3,000 మంది చనిపోయారు. ఎడుకోని యుద్ధం చేసిన చనిపోయారు, యుద్ధశీలు చనిపోయారు, ప్రార్థనలు చనిపోయారు. ఒక పాపం బట్టి ఇవాళ సంఘంలో ఒక్కడు పాపం చేసి ఒక్కడు అపవిత్రంగా ఉంటే వాడిని బట్టి సంఘం అంతా ఏమవుతుంది? అపవిత్రం అయిపోతుంటది, పాడైపోతూ ఉంటది. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏ గుంపులో ఉన్నావు చూసుకో. నేను చదివిన మన వాక్యం గాజువాకలో నేను వాక్యం చెప్పాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఈ మాట మరలా చెప్తున్నాను. గొల్లవాడట మేకల్ని ఏమండి గొర్రెల నుంచి ఏం చేస్తారు? మేకల్ని. ఆ వాక్యం మీరు చదివారా? మేకల్లో నుంచి గొర్రెల నుంచి మేకల్ని ఆయన వేరు చేస్తారు. ఎందుకు వేరు చేయాలి అంటే గొర్రె ఎప్పుడు కూడా తల దించుకొని దిగనత్వంతో ఆలోచించి భక్తి నేర్చుకుంటుంది. మేక తలెత్తుకొని వ్యతిరేకమైన అలవాట్లు ఉంటాయి. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే మీరు చూడండి మత్తయి సువార్త 24 చూడండి ఒకసారి. 25, 31. ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆశీనుడై ఉండను. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన్ని చూడండి. గొల్లవాడు ఏం చేస్తున్నాడు? మేకల్లో నుంచి గొర్రెల నుంచి ఏం చేస్తున్నాడు? మేకల్ని